బాపట్లలో తెలుగు భాషా దినోత్సవం ఉత్సాహంగా జరిగింది. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆర్డీఓపీ గ్లోరియా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు మధురమైన భాష అని దాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. గిడుగు రామూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు. ఫోరం కార్యదర్శి డాక్టర్ సాయిబాబు బాపట్లే తెలుగు లిపి పద్యానికి పుట్టినిల్లు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా మున్సిపల్ డి కృష్ణారెడ్డి, చిత్రకారుడు జీవి, కళాశాల అధ్యాపకుడు హనుమాన్జీ, నాయకులు కర్పూరపు రామారావు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు భాషకు ప్రాధాన్యత అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను ఇంపార్టెన్స్ ఇవ్వడం, అదేవిధంగా స్కూల్స్లో కూడా వాళ్ళకి ఇష్టం ఉంటే మాత్రమే లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదువుతుంది. ఏమైనా వాళ్ళకి తెలుగు భాషలో ఖచ్చితంగా మదర్ టంగ్ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రూరల్ ఏరియాలో ప్రతి ఒక్కరు లాంగ్వేజ్ అనేది తెలుగు భాష వాళ్ళు ఇష్టపరచడానికి తెలుగు భాష చాలా ఇంపార్టెంట్. కాబట్టి తెలుగు భాషకు గాంధీ భాష వ్యవహార భాష ఇచ్చిన మన డి రామూర్తి గారి బర్త్డే సందర్భంగా 126 బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం భాష యొక్క ప్రాముఖ్యత గురించి మనందరం కూడా తెలుసుకుని తెలియచెప్పి ఆల్రెడీ మన అధికార భాష తెలుగు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కూడా తెలుగు భాషను అధికార భాషగా ప్రకటించారు. ఇంత ప్రాధాన్యత ఉన్న తెలుగు భాష మనందరం కూడా ఆచరించి, అంటే ఏదో స్టైల్ కోసం ఇంగ్లీష్ అని కాకుండా తెలుగు భాషను మనం ఆచరించి అనుసరించి మన సంస్కృతిని, మన సంప్రదాయాలను కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.